వెల్కమ్ బ్యాక్ టు హైదరాబాద్ కిచెన్స్. ఇవాళ మనం చేసుకోబోయే రెసిపీ ఫిష్ ఎగ్స్. దానికి కావాల్సిన పదార్థాలు 3 ఆనియన్స్, 4-5 పచ్చిమిరపకాయలు, గరం మసాలా, ధనియాల పొడి, కొత్తిమీర, ఒక నిమ్మకాయ. ఈ ఆనియన్స్ మనం ఫస్ట్ సన్నగా కట్ చేసుకుందాం. ఈ ఫిష్ ఎగ్స్ని మనం ఫస్ట్ శుభ్రంగా పెట్టుకున్నాం. మనం కొంచెం సాల్ట్ వేసి కడుక్కున్నాం నీట్గా. తర్వాత మనం స్టవ్ మీద ప్యాన్ పెట్టి వాటర్ కాస్త హీట్ అయినాక మనం స్టవ్ మీద ప్యాన్ పెట్టుకున్నాక ఇందులోకి మనం వాటర్ పోసుకుందాం. వాటర్ ఇది బాగా హీట్ అవ్వాలి. వాటర్ పోసుకున్నాం కదా, ఇందులోకి మనం కొంచెం పసుపు వేసుకున్నాం. ఇది ఎందుకంటే ఈ నీచు వాసన అనేది రాదు, మనకు స్మెల్ అనేది రాదు. ఇది కాస్త బాగా మరగనిద్దాం వాటర్. ఇది మరిగినాక ఇందులోకి ఎగ్స్ అనేది వేద్దాం మనం. ఇందులోకి ఈ వాటర్ అనేది ఇప్పుడు మనకు మరుగుతుంది కదా, ఇందులోకి మనం ఇది వేసేద్దాం. కాస్త ఒక 2 నిమిషాలు మనం దీన్ని మూడుగా పెట్టేసి ఒకసారి ఇప్పుడు మనం మూత తీసి చూద్దాం. ఓకే, అయిపోయింది. ఎక్కువసేపు ఏం ఉడకవద్దు ఫ్రెండ్. దీన్ని మనం వంపేద్దాం. ఇప్పుడు వాటర్ అనేది తీసేద్దాం దీన్ని మనం. సరేనా ఫ్రెండ్స్, మనం వాటర్ అనేది వంపేసినాము. మనకు ఇలా అవుతుంది అన్నమాట. ఇప్పుడు దీన్ని మనం ఫ్రై చేసుకుందాం. ఆనియన్స్ అవన్నీ కట్ చేసుకున్నాం కదా, అవన్నీ వేసుకొని ఫ్రై చేద్దాం. నేను చూపిస్తాను ఎలా చేయాలి. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం స్టవ్ మీద ప్యాన్ పెట్టుకున్నాం. ఇది హీట్ అయినాక ఇందులోకి ఆయిల్ పోసుకున్నాం. ప్యాన్ అన్నది మనకు హీట్ అయింది ఫ్రెండ్స్. ఇందులోకి మనం ఆయిల్ పోసుకుందాం. దీనికి తగినంత ఆయిల్ పోసుకుందాం. ఆయిల్ కాస్త హీట్ అయినాక మనం ఇందులోకి ఆనియన్స్ వేసుకుందాం. పచ్చిమిరపకాయలు కట్ చేసుకున్నాం కదా, ఈ పచ్చిమిరపకాయలు కూడా అందులో పోసి ఒకసారి మనం బాగా కలుపుకుందాం. ఇందులోనే మనం కరివేపాకు వేసుకొని ఒకసారి మనం బాగా కలుపుకుందాం. ఇది కాస్త దూరగా వేయాలి. కాస్త మధ్యలో కలుపుతూ ఉండాలి. మనం ఇట్లా కలుపుతూ ఉంటే అడుగు పెట్టకుండా ఉంటుంది. ఇట్లా కలుపుతూ ఉన్నాం కదా, ఇందులో మనం ఇప్పుడు సాల్ట్ వేసుకుంటాం. దానికి తగ్గినంత సాల్ట్ వేసుకుంటాం. ఒకసారి మళ్ళీ కలుపుకుందాం. ఇందులో మనం
1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాం. ఇది బాగా పచ్చి వాసన వెళ్ళేదాకా ఫ్రై చేసుకున్నాం. ఇందులో మనం కొద్దిగా పసుపు వేసుకున్నాం. వేసుకున్నాక బాగా ఇట్లా కలుపుకున్నాక ఇందులోనే మనం కారం వేసుకున్నాం. ఇందాక మనం పచ్చిమిరపకాయలు వేసాం కదా, అందుకే కారం తగినంత వేసుకోండి. రెండు స్పూన్లు కారం వేసుకున్నాను నేనైతే. వేసి బాగా కలుపుతున్నాను. ఇందులోనే మనం స్పూన్ ధనియాల పొడి, 1 స్పూన్ గరం మసాలా వేస్తున్నాం. వేసి మళ్ళీ దించుకున్నాం, బాగా కలుపుకున్నాం. కలిపేసి ఒక నిమిషం మూతలో పెట్టేసుకుంటాం. మూత పెట్టేసి ఓపెన్ చేసి మనం ఇందులో నిమ్మకాయ అనేది తినేస్తాం. ఒక నిమ్మకాయ. ఇప్పుడు ఇది అనేది బాయిల్ చేసుకున్నాం కదా, ఫిష్ ఎగ్స్ని ఇందులో వేసుకొని కలుపుకుంటాం. ఇప్పుడు ఇది మనం బాగా కలుపుకున్నాం. ఒక్కసారి మనం ఇలా బాగా కలుపుకొని మళ్ళీ మూత పెట్టేసుకున్నాం 5 మినిట్స్. ఓకే, ఒకసారి ఇప్పుడు మనం మూత తీసి చూద్దాం. మనకు ఇది ఫిష్ ఎగ్స్ అనేది ఫ్రై రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. ఇప్పుడు లాస్ట్ ఇందులో మనం కొత్తిమీర యాడ్ చేసుకుందాం. ఒకసారి కలుపుకుందాం. ఈ చపాతీలకు కానీ రోటీలకు కానీ చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. మీరు కూడా ఒకసారి తయారు చేసి చూడండి, ఎలా ఉందో చూసి నాకు కామెంట్ బాక్స్లో పెట్టండి ఫ్రెండ్స్. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మనకు ఫిష్ ఎగ్ ఫ్రై అనేది రెడీ అయిపోయింది. ఓకే, మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. మన ఫిష్ ఎగ్ ఫ్రై రెడీ అయిపోయిందండి. దాంట్లోకి మనం చపాతీ చేసుకుందాం.